వాళ్ళని విచారణకి పిలిపించడం, అరెస్ట్ చేయడం. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది కూటమి ప్రభుత్వానికి? ఏమండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే అవకాశం ఏముంది కూటమి ప్రభుత్వానికి? ఎందుకు చేస్తుందంటారు? దేనికుందంటారంటే ప్రజలకు చాలా మంచి హామీలు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన, డబల్ త్రిబుల్ పరిపాలన అందిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కన్నా ఎక్కువ ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చాలా మంచి వాగ్దానాలు చేశారు. ఎక్కడ వీళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి కానీ ఎక్కడ కూడా స్కోప్ జరగట్లా. ఏం చేయాలి? ఈ తరుణంలో ఈ గ్యాప్ వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తే నిలదీస్తూ ఉన్నారు. ఏం చేయాలన్నప్పుడు ఈ యొక్క అరెస్టుల పరంపర అనేది తీసుకురావడం, దీన్ని కొనసాగించడం. మేమేమంటామంటే ఈ రోజున అంటే సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదా? విచారణకి లక్ష్మీనారాయణ గారు, సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదా? ఎక్కడ అమలు అయ్యాయి సార్? సంవత్సరం అవుతుంది కరెక్ట్ గా. ఈ 1 year లో సూపర్ 6 ఎక్కడ అమలు అయింది? ఇంకో ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంతవరకు తిక్కడం లేదు సార్. ఆ రోజున ఏదో ముక్కుబడిగా ఒక్క సిలిండర్ ఇచ్చారు, ఇంతవరకు కూడా రెండో సిలిండర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతవరకు ఇచ్చిన సిలిండర్లకి 1,50,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 36 లక్షల మందికి మాత్రమే ఈలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అందులోని 25 లక్షల మందికే డబ్బులు పడ్డాయి సార్. మిగతా 9 లక్షల మందికి డబ్బులు పడలా. అంటే ఎంత ఘోర పరిస్థితిలో ఈ యొక్క ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఉచిత బస్సులు ఇచ్చారండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ విధానం అన్నారు, పెన్షన్ ఇవ్వలా. కొత్త పెన్షన్లు ఇవ్వలా. పాత పెన్షన్లు ఏమో 6 లక్షల పెన్షన్లు తీసేశారు. మొగుడు చచ్చిపోతే భర్తకి, మొగుడు చచ్చిపోతే భార్యకి, భార్య చచ్చిపోతే భర్తకి అంటే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అంతేగాని కొత్త స్కీమ్ కానీ, కొత్త ఇది కానీ, పెన్షన్ కానీ ఇవ్వట్లా. అలాగే రేషన్ కార్డులు అన్నారండి. ఇంతవరకు కూడా రేషన్ కార్డుకి ఎటువంటి ఆధారం లేకుండా రేషన్ కార్డులు ఇచ్చేస్తాం, వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ లేకపోయినా రేషన్ కార్డు ఇచ్చేస్తాం అన్నారు. ఈ రోజున ఒక రేషన్ కార్డుకి 10,000 కట్టవలసిన పరిస్థితి. ఈ రోజున క్యాస్ట్ సర్టిఫికెట్ కి 20,000 కట్టవలసిన పరిస్థితి. ఈ రోజున డెత్ సర్టిఫికెట్ కి 50,000 డిమాండ్ చేస్తూ ఉన్నారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీ ఎస్టీ అన్సర్లైన్ భూమ్స్ ఉన్నాయో, ఎవరైతే గ్రామ కంఠం భూములు ఉన్నాయో, మీరందరూ కూడా 10,000 సచివాలయంలో కట్టి పంచాయతీ సెక్రటరీ ద్వారా మీరు ఒక పట్టా, మీ ఇంటికి ఒక పట్టా పొంది తీసుకోండి. ఆ పట్టా మీరు బ్యాంకులో లోన్ పెట్టుకుంటే 10 నుంచి 20 లక్షల వరకు కూడా మీరు లోన్ తీసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల చదువుకోవడం కోసం, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ పథకాలు తీసుకొస్తే చాలా ఎద్దుగా చేశారండి. ఈ రోజున నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తే ఈ రోజున వారం రోజుల నుంచి ఒక ఎంఆర్ఓ దగ్గర తిరుగుతూనే ఉన్నాను. ఆ ఎంఆర్ఓ ఒకటే అంటూ ఉన్నాడు, గ్రామ కంటే మాకు సంబంధం లేదంటాడు. సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటాడు. ఎంపీడీ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటాడు. అయితే ఎవరికి సంబంధం ఉంది? ఎవరికి సంబంధం ఉంది సార్? నేనే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని ఈ రోజున ఇలా తొంగలో పెట్టి చేసిన కార్యక్రమానికి ఒక ఎస్సీ ఎస్టీ ఆన్సర్ల భూమికి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి వాళ్ళ లోన్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. నేను ఒకటి చెప్తున్నా సార్, ఇలాంటి కోకళ్ళు ఉన్నాయి, ఒకటి కాదండి సందీప్ గారు, కోకళ్ళు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇగో మద్యపానం ఈ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మారన్నారు. ఈ మద్యం అమ్మడం ద్వారా లివర్ కిడ్నీలు పోయాయని చెప్పి దుష్ప్రచారం చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మద్యం కుంభకోణంలో అక్రమాలే జరగలేదంటారా లక్ష్మీనారాయణ గారు? ఎక్కడ కూడా సార్ ప్రభుత్వం ఇక్కడ అమ్మింది సార్. అంటే అలాంటప్పుడు దేశం మొత్తం డిజిటల్ పేమెంట్ చేస్తే ఓన్లీ ఏపీలో మాత్రం ఎందుకు ఓన్లీ క్యాష్ తీసుకున్నారు? డిజిటల్ పేమెంట్ కి, బై హ్యాండ్ క్యాష్ కి, కుంభకోణానికి సంబంధం ఏంటి సార్? అవినీతి జరగాలంటే డిజిటల్ పేమెంట్ పెడితే అవినీతి జరగదా? డిజిటల్ పేమెంట్ పెడితే అవినీతి జరగదండి. బై హ్యాండ్ పెడితేనే అవినీతి జరుగుతుందా? నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా గవర్నమెంట్ నడిపింది, వైస్ అనేది గవర్నమెంట్ నడిపింది. అక్కడ పనిచేసిన వ్యక్తులు గవర్నమెంట్ నియమించిన వ్యక్తులే.
16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. అక్కడ ఎక్కడ కూడా థర్డ్ పార్టీ లేదు, ఇతర వ్యక్తులకు ఇవ్వలేదు, కమిషన్లు దండుకోలేదు, ఎటువంటి డిస్టిలరీలు మనం కొత్త డిస్టిలరీస్ ఇవ్వలేదు, కొత్త బ్రాండ్లకి మనం పర్మిషన్లు ఇవ్వలేదు. ఎటువంటివి లేకుండా ఎలాగ అవినీతి జరుగుతుంది? ఏమైనా డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారా? లేదా ఈ వీళ్ళకిలాగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి వేలం పట్టించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ రోజున విచ్చలవిడిగా 55,000 బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళ దగ్గర ఒక పర్మిట్ రూమ్ కి 25 లక్షలు వసూలు చేసి ఒక బాటిల్ పైన 20 రూపాయలు 30 రూపాయలు పెంచి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి ఈ రోజు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఉండడానికి మా హయాంలో 1,58,00,000 కేసులు మేము వినియోగపరిస్తే రేట్లు కూడా పెంచితే ఆ రోజున గగ్గోలు పెట్టారు. సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా మద్యం అందకూడదని 5 స్టార్ హోటల్లో ఉండాలని ఒక విధానంతో ఆ రోజున మద్యం రేట్లు పెంచడం వాస్తవమే. ఆ రోజున కరోనా టైంలో కూడా రోజు తాగే వాళ్ళు కూడా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి తాగడానికి అలవాటు పడ్డారండి. ఎవరైతే కూలీనాలు చేసుకుని పనిచేస్తారో ఆ వ్యక్తులని ఈ రోజున అయిపోయింది సందీప్ గారు. ఆ వ్యక్తులని ఈ రోజున ప్రతిరోజు రోజుకి 500-600 తాగేటట్టు 99కే మద్యం అని చెప్పి వీళ్ళు మోసం చేసి ఈ రోజున వాళ్ళ లివర్లు పోతున్నాయి, వాళ్ళ గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి అనేక రకమైన జబ్బులు అయితే చనిపోతూ ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరంలో 15,000 మంది చనిపోయారండి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మద్యం 99 రూపాయల మద్యం తాగి 15,000 మంది చనిపోయారు. ఇది రికార్డు. ఇది ఎక్కడ లేదు. ఈ విధంగా జనాలకు సాగుకు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఐఏఎస్లు ఎవరైతే ఈ రోజున మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ వీరికి ఈ కేసులో సంబంధం లేని వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, జైలు పెట్టడం, ఇతర ఎదుటి వ్యక్తులను భయపెట్టడం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, ఇదిగో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, పెద్దిరెడ్డి రామచంద్ర గారిని అరెస్ట్ చేస్తాం. ఎవరిని అరెస్ట్ చేస్తారండి? మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏంటి? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థలో మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తో మేము నిరూపించుకుంటాం. అంతేగాని మీరు దొంగపూరిత హామీనిచ్చి మాసుపూరిత హామీనిచ్చి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని భయవందనకు గురి చేస్తామంటే చెప్తాను సందీప్ గారు. ఉద్యోగస్తులే ఐఏఎస్ ఐపీఎస్ గానీ ఇలాగ బాధ్యులు చేస్తే ఏ ఐఏఎస్ గానీ ఏ ఐపీఎస్ గానీ ప్రభుత్వానికి అనుకూలంగానో ఆ ప్రభుత్వంలో పనిచేయడం కానీ ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు దీనికి మీరు భూచంగా చూపించి అరెస్ట్ చేయడం నాకు అర్థం కావట్లా. రైట్ ఒకసారి సరే మన మీ దగ్గరకు వస్తాను. రైట్